హాయ్ బ్రో. హాయ్. కల్కి ఇంకా రాజాసాబ్ పోస్టర్స్ అయితే రిలీజ్ అయినాయి కదా. అవును. మీకు రెండిట్లో ఏది బాగా నచ్చింది? రెండిట్లో ఏది కొంచెం డిఫరెంట్గా అనిపించింది? నాకు రెండు నచ్చాయి. ఏమంటే మన కల్కిలో యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఆల్మోస్ట్ తెలిసిందే. ఇప్పుడు సల్లార్తో అదే యాక్షన్ పార్ట్తో వచ్చాడు. ఇప్పుడు రాజ్యసభ అంటే కొద్దిగా రొమాంటిక్ బాయ్గా, లవర్ బాయ్గా కనపడుతున్నాడు కాబట్టి నాకు అది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే రాజాసాబ్ పోస్టర్ చూస్తుంటే ఒక లవ్ స్టోరీలా అనిపిస్తుంది. సో అది కాంబో మీకు మారుతి ఇంకా రాజాసాబ్ ప్రభాస్ కాంబో ఎలా అనిపిస్తుంది? హైలైట్ ఉంటుంది, ఎందుకంటే అన్నని యాక్షన్లో చూసి 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 అంటే మాకు బోరు అన్నీ అన్నట్లే. బట్ యాక్షన్తో పాటు ఒక లవ్ రొమాంటిక్ ఉండాలి కాబట్టి మాకు ఇలాంటి సినిమాలు రావాలి. అవి రావాలంటే మారుతి రావాలి. నాకు ఇంకా వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఈ సినిమాకు కూడా చూస్తారు అందరూ. ఎందుకంటే యాక్షన్ పార్టే అంటే చాలా మందికి అన్నని యాక్షన్ పార్ట్లో చూసేసి కొద్దిగా అనిపిస్తే డిసప్పాయింట్ అవుతారు. అందుకే ఇలాంటి లవ్ మూవీస్ రావాలి, అన్నని ఇలా రొమాంటిక్గా చూపేయాలి. కానీ ఇప్పుడు చాలామంది ఇన్స్టాలో కావచ్చు, వేరే వేరే సోషల్ మీడియాస్లో కావచ్చు, ట్రోల్ చేస్తున్నారు రాజాసాబ్ పోస్టర్ని. అంటే అదేదో గ్రాఫిక్స్ చేసినట్టుంది, లేదంటే ఛత్రపతి సినిమాలో ఒక సాంగ్లో పంచకట్టులో కనిపిస్తారు కదా. సో అవి ఇవి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, అన్నని ఏ మూవీలో చూసినా హిట్ అవుతున్నాయి కాబట్టి అన్నని ఏం పీకలేక ఫోటోలను పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ట్రోల్స్ కూడా చెప్తున్నా, అన్నని కానీ అన్న ఫ్యాన్స్ కానీ ఏం పీకలేరు. ఎన్ని ట్రోల్స్ చేసినా ఒకటే మాట, రాజ్యసభలో అదే పంచకట్టు అదే షర్ట్తో కనపడతాడు, అప్పుడు మాట్లాడదాం. ఎవడైనా రాని ఇడికి, ఇదే మన లొకేషన్ కృష్ణకాంత్ పార్క్, ఎవడైనా దాన్ని మాట్లాడదాం. నేను ఈయనే ఉంటా. హాయ్ బ్రో. హాయ్. కల్కి ఇంకా రాజాసాబ్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి కదా. అవునవును. ఎలా అనిపించాయి మీకు అవి? జోగిపేటలో ప్రభాస్ అన్న అక్కడ ఇండియన్ డైనోసార్ ఆ పోస్టర్ చూడగానే మాత్రం మస్తు అనిపించింది. ఎందుకంటే కల్కి ఎయిటర్స్కి ఇస్తాడు దమ్కి సినిమా అంటే ఆ పోస్టర్ను చూస్తే నాకు మస్తు అనిపించింది. అంటే విష్ణుమూర్తి అవతారం అన్న ఒక కలియుగం కానీ అలాంటి క్యారెక్టర్ తీసుకొస్తుండు. ఇంతకుముందు బాహుబలి ఒక ప్రపంచం చూసినాం, కేజీఎఫ్ ఒక ప్రపంచం చూసినాం. ఇప్పుడు కల్కి ఇది తరతరాలుగా గుర్తుండిపోయే సినిమా ఇది. ఎందుకంటే మన భారతదేశంలో ఇండస్ట్రీలో గుర్తు ఉండిపోయే పేర్లు అంటే అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ఎన్టీ రామారావు. కానీ ఇప్పుడు వాటన్నిటిని క్రాస్ చేస్తూ మాత్రం హాలీవుడ్కి వెళ్తుంది అని అంటే అది ఓన్లీ కల్కి మాత్రమే. మొట్టమొదటి సినిమా అంటే 4-5 సర్జరీలు అయినా అవన్నిటిని క్రాస్ చేస్తూ పేరు గుర్తించలేడు, జస్ట్ మాత్రం ఒక భారతదేశం జెండా ఎగరేయాలి, మనకు కూడా తీయగలుగుతాం మన సత్తా నిలిపించడం మాత్రం ప్రభాస్ అని ఒకడే. ఖచ్చితంగా కామికాల్లో జెండా ఎగరేయబోతున్నాడు పక్క. సో ఇప్పుడు రాజాసాబ్ విషయానికి వస్తే పోస్టర్స్ గురించి చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. సో ఆ ట్రోలర్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏం లేదు. సినిమా వచ్చిన తర్వాత అందరికి దింపుతాడు రాడు. ఎందుకంటే గ్లిమ్స్ పోస్టర్కు ఏమన్నారంటే అసలు ఇది ఏంది గ్రాఫిక్స్, అది ఇది ఎక్కడికైనా పట్టుకొచ్చారు ప్రభాస్ అన్నాను, ఆ పోస్టర్ ఏంది అని అన్నారు. ఆ గ్లిమ్స్ రాగానే మాత్రం ఒక్కొక్కరు మైండ్లోనే తారుమారు అయిపోయినాయి. ఎయిటర్స్కి ట్రోలర్స్కి మొత్తం దింపిన రాడు అని చెప్పుకోవాలి. అండి హాయ్. కల్కి నుంచి అండ్ రాజాసాబ్ నుంచి పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు ఏ పోస్టర్ బాగా నచ్చింది? కల్కి ఇప్పుడు ఒక అడ్వెంచర్ మూవీలా వస్తుంది కదా, అంటే సిరీస్ ఏమైనా ఉండబోతుంది అనుకోవచ్చా? సిరీస్ కాదు కానీ మూవీనే అనుకుంటున్నాం మరి. అంటే పార్ట్ 2, పార్ట్ 3 అట్లా రావచ్చు. నాగశ్విన్ గారు ప్రీవియస్ మూవీ చూసుకున్నట్టయితే మనకి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మహానటి, అదొక బయోపిక్. ఇది ఒక అడ్వెంచర్ స్టోరీ. సో ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనుకోవచ్చు డైరెక్టర్? ఏమో అండి, మూవీ నాకు అంత తెలియదు కానీ రాజాసాబ్లో లుక్ ఉంది కదా, అవును. బ్యాక్ టు ప్రభాస్ అనుకోవచ్చా? కల్కి బ్యాక్ టు ప్రభాస్ అని అనుకోవచ్చు. అది నాకు అంత ఐడియా లేదు. అంటే వరుసగా యాక్షన్ స్టోరీస్ చేస్తున్నారు ప్రభాస్. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ తీస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. మళ్ళీ మిర్చి మూవీలో మనం ఎలా చూసాం ప్రభాస్ని, అలా మారుతి గారు అంటేనే మనకి లవ్ స్టోరీస్ బాగుంటుంది. సో అలా ఇప్పుడు మారుతి గారి కాంబినేషన్లో వచ్చేదే రాజాసాబ్ కదా, అది లవ్ స్టోరీ అవ్వచ్చు అనుకోవచ్చా? తెలీదండి, అంత ఐడియా లేదు. బట్ కల్కి అయితే బాగానే ఉంది లుక్స్ వైజ్ అంతా. సో బ్యాక్ చూడొచ్చు మళ్ళీ మనం ప్రభాస్ గారు. కల్కి ఇంకా రాజాసాబ్ పోస్టర్స్ చూసారా? చూసానండి. రెండిట్లో మీకు బాగా ఏది నచ్చింది? దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది? అంటే కల్కి రాజాసాబ్ అంటే దానిదే ఉంటుందండి. ఎందుకు కల్కి అనేది ఒక యాక్షన్ మూవీ కాబట్టి, ఇది రాజాసాబ్ అనేది ఒక రొమాంటిక్ మూవీ. సో దేని హైప్ అనేది దానికి ఉంటుంది. యాక్షన్ లవర్స్కి అయితే కల్కి మూవీ బాగా నచ్చుతుంది. సో ఇది రాజాసాబ్ అనేది ఒక రొమాంటిక్ లవర్స్కి అన్నమాట,
ఒక యూత్కి అయితే బాగా నచ్చుతుంది అన్నమాట. దేని దానికి రాజసాబ్తో కానీ లేదంటే కల్కితో కానీ ప్రభాస్ గారు మళ్ళీ బ్యాక్ టు ప్రభాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఆయనకి ఏ యాక్షన్ మూవీ కానివ్వండి, ఒక రొమాంటిక్ మూవీ కానివ్వండి, ఏ మూవీ అయినా ఆయన బాగా ఇన్వాల్వ్ అయిపోతారు యాక్షన్కి. రాజసాబ్ మూవీ డైరెక్టర్ వచ్చేసి మారుతి గారు. మారుతి గారు అన్ని లవ్ స్టోరీస్ విత్ ఏదో ఒక డిజార్డర్ ఉన్నట్టు చూపిస్తారు కదా హీరోకి. సో ఈ సినిమాలో రాజసాబ్ సినిమాలో కూడా అలాంటి డిజార్డర్ ఏదైనా పెట్టే ఛాన్సెస్ పెడతారు, డెఫినెట్గా పెడతారు. ఎందుకంటే మారుతి గారు అనేది చాలా పెద్ద డైరెక్టర్. ఆయన లవ్ స్టోరీస్ బాగా తీస్తారు. నేను కూడా ఆయన సినిమాలు బాగా ఫాలో అవుతాను. సో ఈ సినిమా కూడా మంచి హిట్ కొడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. రాజసాబ్ అనేది యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది అనుకుంటున్నారా, లవ్ స్టోరీ ఉంటది అనుకుంటున్నారా? రాజసాబ్ అనేది నాకు తెలిసి ఆల్రౌండ్ ఉండవచ్చు. ఎందుకంటే ఇటు లవ్ స్టోరీ ఉంది, ఇటు ఆ డైరెక్టర్ గారు అనేది ఏదైనా సరే అన్ని మిక్సింగ్ చేసి పెడతారన్నమాట. మనం ఒక్కటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు కల్కి ఇంకా రాజసాబ్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి కదా, సో చూసే ఉంటారు మీరు, ఎలా అనిపించింది? రెండు కళ్ళులాగా అనిపించింది మేడం. కాకపోతే రాజా డైలాగ్స్ అంటే కనుక ఫుల్లీ కమర్షియల్ అనమాట. సో దానిలో ఒక మీల్స్లో పప్పు, స్వీట్, హాట్ అని కలిపి అన్న చెట్టు ఉంటుంది. ఇదేమో ఒక మొత్తం నాన్ వెజ్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో రాజా సాబ్ అనేది మాలాంటి తెలుగు ఆడియన్స్, ఎందుకంటే తెలుగు షేర్స్లో ఎవరైతే కామెడీ కోసం వెయిట్ చేస్తారు చూడండి, ప్రభాస్ గారు నోట్లోంచి డైలాగ్లు ఎంత ఎక్కువ చెప్తాడా అన్న వెయిట్ చేస్తాను అనమాట. అలాంటి వాళ్ళకి రాజాసాబు, లేదు మాకు స్టోరీయే కావాలి, మాకు కంటెంటే కావాలి అనుకునే వాళ్ళకేమో కల్కి. సో రాజాసాబు పోస్టర్ చూడగానే అది మీకు లుక్ ఎలా అనిపించింది? మాసా, క్లాసా, ఎట్లా అనిపించింది? మాసు, క్లాసు రెండు మిక్స్డ్ మేడం. అది చెన్నై ఎక్స్ప్రెస్లో షారూక్ ఖాన్ గారు అంత పెద్ద స్టారు, చెన్నై ఎక్స్ప్రెస్లో ఎట్లా చూపించారు, సో ప్రభాస్ గారిని కూడా అట్లా చూపించారు అనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మాకు లుంగి అనేది సెంటిమెంట్ అనమాట. చాలా గ్యాప్ తర్వాత లుంగితో కనిపించారు కదా ప్రభాస్ గారు. అవునవును. ఈశ్వర్, ఛత్రపతిలో కూడా ఒక సాంగ్ లో ఛత్రపతిలో లుంగి కనిపించారు. సో ఈసారి లుంగి ఇంకా పొడిగైంది అనమాట. సో గల్ల లుంగి కడితే ఇంకా బాగుండేది. ఓకే, నో ప్రాబ్లం. ఈ మధ్య లుంగి సెంటిమెంట్ ఏదో ఎక్కువ అవుతున్నట్టుంది. గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు గారు లుంగితోనే కనిపించడం. లేదు, మాకు సెంటిమెంట్ ఏం లేదు. ఎందుకంటే గుంటూరు కారం లుంగి వేరు, మా లుంగి వేరు, ఈ లుంగి వేరు అనమాట. ఈ సిల్క్ లుంగి, అది కాటన్ లుంగి. సో కల్కి అనేది మాత్రం నాగశ్విన్ కాబట్టి, నాగశ్విన్ అయితే మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనమాట. సో ఆయన చేసిన ఇప్పటి వరకు కూడా అన్ని చిన్న సినిమాలు, బట్ చిన్న సినిమాలు అయినా సరే పెద్ద హిట్లు కొట్టాయన్నమాట. ఒక ఎవడే సుబ్రహ్మణ్యం కానీ, ఒక మహానటి కానీ, ఒక జాతిరత్నాలు కానీ చూసుకుంటే పెద్ద హిట్లు. ఈసారి పెద్ద సినిమా తీసి కొడబోతున్నాడు అనమాట. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారా? సినిమా కాదు మేడం, ఇది పాన్ వరల్డ్ మూవీ. మీరు చూడండి, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక పాస్పోర్ట్ లేకుండా ఏ స్టేట్ అయినా ఏ కంట్రీని తిరిగే హీరో ఎవరన్నా అంటే ప్రభాస్. సో బాహుబలితో జపాన్లో ఎక్కడో ఒక స్టాట్యూ పెట్టారు. ఇది ప్రతి కంట్రీలో కూడా ఒక స్టాట్యూ అనేది ఉంటుంది అనమాట. సో మన తెలుగు పవర్ ఏంటనేది ఈసారి జపాన్, చైనా, ఇంకా అన్ని దేశాల్లో కూడా పుణ్యపోతుంది అనమాట. హాయ్ బ్రో. హాయ్ అండి. కల్కి ఇంకా రాజసాబ్ పోస్టర్స్ రిలీజ్ అయినాయి కదా, సో మీకు ఏమనిపిస్తుంది అవి చూసిన తర్వాత? సో ప్రభాస్ని ఒకేసారి మనం రెండు రకాల వర్షన్స్లో చూడబోతున్నాం. వన్ విత్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ టైప్లో, అండ్ ఇంకోటి వచ్చేసి డార్లింగ్ అవర్ ఓల్డ్ టైప్లో డార్లింగ్ మూవీస్గా మనం ఎప్పుడైతే చూసామో, సో మళ్ళీ అదే ప్రభాస్ని చూస్తామని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఆ మాస్ గెటప్ ఎప్పుడు వెరీ లాంగ్ బ్యాక్ ఈశ్వర్ టైంలో చూసాము. అలాంటి మాస్ లుక్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటే మారుతి గారు సమ్ డిఫరెంట్ ఎసెన్స్తో ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రభాస్ గారు మూవీకి చాలా గ్యాప్ ఇస్తారు. అలాంటిది ఇప్పుడు సలార్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు కదా, కారణం ఏమై ఉంటుంది అంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతకుముందు అయితే ఏదైతే గ్యాప్ ఇచ్చారో ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ఫిల్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత అయితే ఈగర్గా వెయిట్ చేశారో ఆ గ్యాప్ని ఫిల్ఫిల్ చేసి ఫ్యాన్స్ కోసం ఆ గ్యాప్ని చేయొచ్చని అనుకుంటున్నాను నేను. అనుకుంటున్నారు. సో ఎగ్జాక్ట్గా కల్కి పోస్టర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఓకే, కల్కి అనేది అడ్వెంచర్ మూవీగా ఉండబోతుందా, లేదంటే ఏదైనా ఆ సైంటిఫిక్ మూవీ అంటారా? మీకేమనిపిస్తుంది? సైన్స్ విత్ మైథలాజికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూపించిన వీడియోస్ అంటే లైక్ ప్రోమోస్ వీటిని చూస్తే ప్రభాస్ని మనం ఒక పాస్ట్ వరల్డ్ నుంచి తీసుకోవాలి, అంటే ఈ జనరేషన్ కాకుండా వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్ నుంచి ఆయన వచ్చిన ప్రాసెస్లో కనిపిస్తుంది. సో అలాగే ప్రభాస్ని మనం మళ్ళీ కొత్త అవతారంగా చూడొచ్చు. అంటే ప్రభాస్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాగా ఒక సూపర్ న్యాచురల్గా వేరే మల్టీవర్స్ నుంచి వచ్చి ఇలా చేస్తున్నట్టు.